హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాం. ఈరోజు మనం మధ్యయుగ భారత చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన టాపిక్ నేర్చుకోబోతున్నాం. అదే మహ్మద్ గజ్నీ దండయాత్రలు. గత వీడియోలో మనం చూసిందేంటంటే అరబ్బులు సింధు వరకు వచ్చారు, కానీ మొత్తం భారతదేశాన్ని ఆక్రమించలేదు. అవును, కానీ ఆ తర్వాత వచ్చిన పాలకులు మాత్రం భారతదేశంలో లోతుగా జోక్యం చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే చరిత్రలోకి మహ్మద్ గజ్నీ ఎంటర్ అవుతాడు. ముందు ఒక బేసిక్ క్వశ్చన్. మహ్మద్ గజ్నీ ఎవరసలు? మహ్మద్ గజ్నీ అంటే ఆఫ్ఘనిస్తాన్లోని గజ్నీ రాజ్యాన్ని పాలించిన సుల్తాన్. అతని పాలనాకాలం క్రీస్తుశకం 997 నుంచి 1030 వరకు. అసలతను భారతదేశానికి ఎందుకొచ్చాడు? చాలా మంచి ప్రశ్న. దానికి 3 ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది, భారతదేశంలోని అపార సంపద. రెండవది, భారత రాజ్యాల మధ్య ఐక్యత లేకపోవడం. మూడవది, తన సామ్రాజ్యాన్ని బలపరుచుకోవాలనే ఉద్దేశ్యం. సంపద అంటే ముఖ్యంగా దేవాలయాల సంపద కదా? ఎగ్జాక్ట్లీ. ఆ కాలంలో భారతదేశ దేవాలయాలు బంగారం, వెండి, విలువైన రత్నాలతో నిండి ఉండేవి. మహ్మద్ గజ్నీ ఈ సంపదను తన సైనిక శక్తి పెంచుకోవడానికి వాడుకున్నాడు. అందుకే సోమనాథ దేవాలయం దాడి చేశాడు. అవును, సోమనాథ దేవాలయ దాడి అతని అత్యంత ప్రసిద్ధ దండయాత్ర. ఈ దాడి జరిగిన సంవత్సరం క్రీస్తుశకం 1025 నుంచి 26. ఎగ్జామ్స్కి ఒక ముఖ్యమైన పాయింట్ గుర్తుంచుకోండి. ఇది మతపరమైన దాడి కంటే ఆర్థికంగా ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. అతను ఒక్కసారి మాత్రమే దాడి చేశాడా? కాదు, ఇదే అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టే విషయం. మహ్మద్ గజ్నీ భారతదేశంపై 1000 నుంచి 1027 మధ్య 15 నుంచి 17 సార్లు దాడులు చేశాడు. అన్నిసార్లు దాడి చేసినా అతను ఇక్కడే ఉండి పాలించాడా? లేదు, ఇది చాలా కీలకమైన కాన్సెప్ట్. మహ్మద్ గజ్నీ భారతదేశంలో పాలన స్థాపించాలనే ఉద్దేశంతో రాలేదు. అతని ప్యాటర్న్ చాలా క్లియర్: దాడి, సంపద, తిరిగి గజ్నీ వెళ్లడం. అంటే అతను దాడిదారు మాత్రమే. ఎగ్జాక్ట్లీ, దాడిదారు, పాలకుడు కాదు. ఈ స్టేట్మెంట్ ప్రిలిమ్స్లో డైరెక్ట్గా వస్తుంది. అయితే అతని దాడుల వల్ల వచ్చిన ఇంపాక్ట్ ఏమిటి? చాలా డీప్ ఇంపాక్ట్ ఉంది. మొదటిది, ఉత్తర భారతదేశంలోని రాజకీయ బలహీనత బయటపడింది. రెండవది, రాజ్యాల మధ్య ఐక్యత లేకపోవడం స్పష్టమైంది. మూడవది, భవిష్యత్తులో వచ్చే టర్కీ పాలకులకు ఇది మార్గం వేసింది. అంటే గజ్నీ ఒక రకంగా డోర్ ఓపెన్ చేశాడన్నమాట. ఎగ్జాక్ట్లీ. యూపీఎస్సీ ఆన్సర్స్లో ఫేమస్ లైన్ ఉంది: మహ్మద్ గజ్నీ దోచాడు, మహ్మద్ ఘోరీ పాలించాడు. ఈ ఒక్క లైన్ చాలాసార్లు ఆన్సర్ సేవ్ చేస్తుంది. అబ్సల్యూట్లీ. డేట్స్, ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్ క్లియర్ ఉంటే హిస్టరీ ఈజీ సబ్జెక్ట్ అవుతుంది. అయితే ఈ పార్ట్ 3 కంక్లూజన్ ఏమిటి? కంక్లూజన్ సింపుల్: మహ్మద్ గజ్నీ భారతదేశాన్ని పాలించలేదు, కానీ భారతదేశాన్ని భవిష్యత్తు ఆక్రమణలకు సిద్ధం చేశాడు. అయితే నెక్స్ట్ వీడియోలో ఎవరు? తదుపరి వీడియోలో మనం చూడబోతున్నది మహ్మద్ ఘోరీ. భారతదేశంలో మొదటి స్థిరమైన ముస్లిం పాలనకు అతను ఎలా పునాది వేశాడో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హిస్టరీని ఈజీగా నేర్చుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.